నమస్తే. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకట. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసేసినప్పుడు రెసిడెన్షియల్ ఆర్డర్ అట్లా తీసుకోవాలి, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా మంది అంటే డొమెస్టిక్ ఆర్డర్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఫైనల్ గా తీసుకోవాలా, ఇంటీరియం తీసుకోవాలా, అవి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, తర్వాత దేనికి రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు, ఎవరికి రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు, సో ఎవరింట్లో రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు, ఒకవేళ రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వకపోతే ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ కోసం మనం ఎలా అడగాలి అనేది చాలా మంది కన్ఫ్యూజన్. అంటే ఏదో డొమెస్టిక్ వైలెన్స్ డీవీసీ కేసు వేసేస్తామంటారు, వస్తుంటారు వెళ్తుంటారు, అడ్వకేట్ చెప్తా ఉంటాము, వాళ్ళు చేస్తూ ఉంటారు, రిలీఫ్స్ మాత్రం రావు. 6 నెలల్లో డిస్పోజల్ కావాలంటారు, 6 సంవత్సరాలు పట్టి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఉన్నాయి. అసలు వైలెన్స్ అంటే ఏంటి అనేది మనం రాస్తున్నామా? చాలా మంది ఏం చేస్తారంటే డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర సఖీ సెంటర్కి వెళ్ళినప్పుడు లేకపోతే వన్ స్టాప్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు అడ్వకేట్ని పెట్టుకోకర్లేదు, ఇక్కడ అంతా ఫ్రీగా నడుస్తుంది, మీరు ఒక పేపర్ మీద రాసిస్తే మేము కేసు వేసిస్తామంటారు. అది చాలా ఫ్యూచర్ కేసుకి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఆఫీస్లో అంటే సఖీ ఆఫీసర్లో మీరు 1 రూపీ పెట్టవసరం లేదు, ఓకే ఫైన్, అది కరెక్టే. తర్వాత మీరు అక్కడ అడ్వకేట్ని కూడా హైర్ చేసుకోకలేదు, అది కూడా కరెక్టే. కానీ ఎప్పుడు అడ్వకేట్ అవసరము, పిటిషన్ ఎట్లా రాసిస్తే మీకు బెటర్ అంటారు. మీరు మా ఆయన వైలెన్స్ చేస్తున్నాడు, మా సతాయిస్తున్నాడు, లేకపోతే అతను నన్ను కొడుతున్నాడు, నన్ను చూడట్లేదు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటి రాసి ఇచ్చేసేయండి, మేము పంపించేస్తాం అంటారు. సో మీరు అక్కడ అడ్వకేట్ని పెట్టుకుంటే అమౌంట్ అవుతుందనో, లేదా వాళ్ళు రాసిచ్చేయమన్నారనో, లేదా తొందరగా రాస్తే మన కేసు ముందుకు వెళ్తుందనో మీరు ఏం చేస్తారంటే రాసేసి ఇచ్చేస్తారు. అది కోర్టుకు వస్తుంది. కోర్టుకు వచ్చిన తర్వాత ఒక 2 months పడుతుంది. మీ కేసు కోర్టుకు వచ్చేసిందని మీరు ఫస్ట్ హీరింగ్ అప్పుడు జడ్జి గారు చెప్తారు, మీ కేసు మీరే వాదించుకుంటారా, మీరు అడ్వకేట్ని పెట్టుకుంటారా అని అంటారు. డెఫినెట్ గా అడ్వకేట్ని హైర్ చేసుకో. అప్పుడు రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, మీరు రాసిన పిటిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మీరు రాసిన పిటిషన్ లో ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు చేసిన వైలెన్స్ని మీరు రాయగలిగారు అంటే కోర్టుకు అర్థమయ్యేటట్టు, కోర్టు ముందు విచారణలో మీరు గెలిచేటట్టు రాయగలిగారా లేదా, సో ఏ పాయింట్ మీకు ఎగనెస్ట్ అవుతుంది, ఏ పాయింట్ మీకు పాజిటివ్ అవుతుంది, అవన్నీ మీకు ఏం తెలియదు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక జరిగినట్టు రాసేస్తారు. అందులో ఏంటంటే కొన్ని సందర్భాల్లో చాలా కేసెస్లో ఏమవుతుంది అంటే, మీ ప్రాబ్లం అంటే అది ఎలా రాయాలో తెలియక మీరు రాసేసినవి మీకే ఎగనెస్ట్ అవ్వేది, సాక్ష్యాధారాలతో అవి చూపించలేనివి, తర్వాత అడిగినప్పుడు దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు పరిస్థితులు రావడం వల్ల చాలా డొమెస్టిక్ కేసెస్ ఏంటంటే, దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాంపెన్సేషన్ కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ ఆర్డర్స్ కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మెయింటెనెన్స్ అమౌంట్ కానీ రావట్లేదు. జాగ్రత్తలు ఏంటంటే, ఒక కేసు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా తర్వాత కోర్టుని తప్పు పట్టడము, మీరు పెట్టుకున్న అడ్వకేట్ని తప్పు పట్టడం చేయడం కంటే కూడా ఫస్టే మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది డ్రాఫ్ట్ చేయించుకుని అప్పుడు మీరు వెళ్ళి ఫైల్ చేసుకున్నా దెర్ ఇస్ నో ఇష్యూ. అప్పుడు ఏంటంటే అక్కడ అడ్వకేట్ రానవసరం లేదు, అడ్వకేట్ ని అలౌ చేయరు, సో దట్ అడ్వకేట్ ని అవసరం కూడా అక్కడ ఉండదు. కాబట్టి మీరు ఫైల్ చేసి కోర్టు తెచ్చుకున్నప్పుడు ఎగైన్ ఇదే అడ్వకేట్ ని కానీ లేదా వేరే అడ్వకేట్ ని కానీ మీరు హైర్ చేసుకుని అక్కడి నుంచి కేసు చేసుకుంటే ఆ కేసులో ఏ పిటిషన్స్ వేయాలి, లేకపోతే ఎట్లాంటి ఆర్డర్స్ తీసుకోవాలి, ఇంటీరియం ఆర్డర్స్ అంటే ఏంటి, సో పిల్లలు ఉన్నారా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో ఏ పిటిషన్స్ వేస్తే మీకు రిలీఫ్ వస్తుంది అనేది ఇవన్నీ అడ్వకేట్ ఆలోచన చేస్తారు. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు రాసేసి హ్యాండ్ రైటింగ్ తో అక్కడ చెప్పారు అడ్వకేట్ ని హైర్ చేయవసరం లేదని చెప్పేసి, ₹1 అవసరం లేదని చెప్పి, అడ్వకేట్ కి అయితే ఫీజెస్ పే చేయాలి కాబట్టి మేము వేసేసుకున్నామని చెప్పి కోర్టుకి అడ్వకేట్ అది రిపేర్ అనేది చాలా కష్టం. అతుకు ఎప్పుడు అతుకులానే ఉంటుంది కాబట్టి అది రిపేర్ చేసి మళ్ళీ దాన్ని అంతా చేసేటప్పటికి అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు మీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కేసులో కూడా డ్రాఫ్టింగ్ ని బట్టే మీ కేసు నిలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి మేము ఇచ్చాము అనడానికి, వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి మేము ఇచ్చామనడానికి ఆ కేసులో చాలా అంటే అక్కడ ఉండే కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఆ డిమాండ్ అనేది ఏదైతే ఉందో అది అఫెన్స్ కింద వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు అడగకుండా మనం ఇవ్వడం వేరే. పెళ్ళప్పుడు మా తల్లిదండ్రులు 10 లక్షల కట్నం ఇచ్చారు అని రాసిస్తారు. మీరు అక్కడ కాదు, వాళ్ళు అడిగారు, వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి మా తల్లిదండ్రులు కట్నం ఇచ్చారు అని రాయాలి. అలాంటి
అలాంటి చిన్న చిన్న పాయింట్స్ దగ్గర ఏమైతుందంటే మీ కేసులు పోతాయి. డెఫినెట్గా వాళ్ళు కట్నం అడిగినప్పుడే మీరు ఇస్తారు. కానీ చాలా పిటిషన్స్లో అంటే ఓన్గా రాసేయడం వల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కౌన్సిలింగ్లో సెటిల్ కావచ్చు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళడానికి ఎవరికైనా ఇబ్బందే కాబట్టి అక్కడ ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక కౌన్సిలింగ్ చేయమని ఒక పిటిషన్ ఇస్తే కనుక వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది, ఆపోజిట్ పర్సన్ ఇంటెన్షన్ ఏంటనేది మీకు బయటకు వస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఒక 20% 15% ఛాన్సెస్ దేర్. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమొస్తుందని అన్ని అటెంప్ట్ ఫైల్ చేసిన తర్వాత వెళ్ళాలి. తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి అని అంటే మీకు ఓన్ హౌస్ ఉండకూడదు. తర్వాత మీకు మాక్సిమం పిల్లలు ఉంటేనే ఆ రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు. ఎందుకనంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత మీరేంటంటే జాబ్ చేస్తూ ఉండకూడదు. తర్వాత వాళ్ళకి ఓన్ హౌస్ ఉండాలి. సో ఇవన్నిటిని బట్టి రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు. సపోజ్ మీ పేరు మీద ఇల్లు ఉండి లేకపోతే మీ పేరు మీద ఒక ఫ్లాట్ ఉండి మీరు రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే అది ఇవ్వరు. తర్వాత ఏంటంటే రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా ఎలా ఇస్తుంది అంటే కోర్టు, ఇప్పుడు మీకు సెక్యూరిటీ కూడా కోర్టు ఆలోచిస్తుంది. కోర్టు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు కోపంతోనే ఫ్రస్ట్రేషన్ లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందే ఉంటే వాళ్ళకి ఆ బాధ ఏదో తెలుస్తుంది. వాళ్ళని కొంచెం మనం కష్టపెడితేనే మనల్ని కష్టపెట్టారని వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటారు. కానీ అక్కడ కూడా ప్రాణాలకి రిస్క్ ఉంటుంది కాబట్టి, లేకపోతే మీకు ఫిజికల్ గా ఇప్పుడు మీ హస్బెండ్ మీతో ఉండరు. సో ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే బయట వాళ్ళు కానీ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని హరాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా కోర్టు రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వకుండా అది డిస్మిస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎర్నింగ్ చేస్తూ కూడా రెసిడెన్షియల్ ఆర్డర్ అడిగారంటే అక్కడ రిస్క్ ని బట్టి జడ్జి గారు మీరు ఇవ్వకపోవచ్చు. సరే ప్రతి రిలీఫ్ మనకు కావాలనుకుంటే కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎప్పుడూ కూడా మూడే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కలిసి రీయూనియన్ అవ్వడము, లేదా సెటిల్మెంట్ చేసుకోవడం, లేదా కోర్టు పిలిచిన రోజులు కూడా అంటే లోయర్ కోర్టులో అయిపోతే హైకోర్టు ఉంటుంది, హైకోర్టు అయిపోతే సుప్రీం కోర్టు ఉంటుంది. సో 12 to 15 years మీకు ఈ 3 కోర్ట్స్ మధ్యనే కూడా మీ కేసు జీవితాలు నలిగిపోతాయి. కాబట్టి సో ఇలాంటి ఆర్డర్లు తీసుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏమి కలిసి వచ్చేది ఉండదు. అదేంటంటే ఇంకా టైట్ అయిపోతూ ఉంటుంది. అంటే మీకు కూడా సెక్యూరిటీ ఆలోచించుకుని మీరు ఆర్డర్స్ అడగాలి. ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం కూడా ఎలా చేసుకోవాలంటే కోర్టు వాళ్ళు ఇచ్చినప్పుడు సఖీ సెంటర్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. చాలా మంది ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము ఇలా ఉంటుంది. వాళ్ళే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి మిమ్మల్ని ఆ ఇంట్లో పెట్టి మీకు ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తారు. ఎప్పుడు పిల్లలు ఉన్నప్పుడు, హస్బెండ్ కి సొంత ఇల్లు ఉన్నప్పుడు అది కంపల్సరీగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉన్న తల్లికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని ఉంటాయి. కాబట్టి తర్వాత ఆ పిల్లల్ని చూసినా కూడా వాళ్ళకి తండ్రికి ప్రేమ కలగవచ్చు అనే భావంతో కూడా వాళ్ళ పిల్లలు కూడా కొంచెం సపోర్ట్ ఉంటారు. కాబట్టి తల్లికి అక్కడ రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ మీరు ఎప్పుడు ప్రిపేర్ చేయవలసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఇంకా మీకు విరోధం పెరిగిపోయి అది పెద్దగా ఎక్కడెక్కడో గొడవలకు దారులు అయిపోయి కేసులు ఎటు కాకుండా మళ్ళీ వాళ్ళు స్టేకి వెళ్ళి ఇవన్నీ కాకుండా ఏంటంటే ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ తీసుకోండి. ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ తీసుకోవాలంటే అతని ఇంట్లో కాకుండా ఎక్కడైనా ఒక రూమ్ మీరు ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆ రెంట్ పే చేసే విధానాన్ని అడిగితే కనుక మీకు కరెక్ట్ గా మీకు థ్రెట్ లేకుండా ఉంటుంది. అదే ఇంట్లోకి వెళ్తే ఏంటంటే ఎప్పుడైనా మీకు థ్రెట్ జరగవచ్చు, ఎలా అయినా మీకు థ్రెట్ జరగవచ్చు, కేసులు కూడా సాల్వ్ కావు. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఆ ఇల్లు మీ మామగారి పేరు మీద అత్తగారి పేరు మీద ఉండుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హయ్యర్ కోర్టుకి వెళ్ళి ఈ ఆర్డర్ ను వెకేట్ చేసుకోవడం, సస్పెండ్ చేయించుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనకు కావాల్సిన రిలీఫ్ అనేది 2-3 రకాలుగా ఉంటుంది. అందులో బెస్ట్ రిలీఫ్ అనేది మీరు ఆలోచించి చూస్ చేసుకోవాలి. మీరు ఏదో అడ్వకేట్ ని సత్తా ఇచ్చి నాకు అదే ఇంట్లో కావాలి, అదే ఇంట్లో వెళ్ళాలని అంటే అది జడ్జి గారు కూడా కన్విన్స్ అవ్వాలి. జడ్జి గారు కూడా దాన్ని ఈ అమ్మాయికి అక్కడ ఏమి థ్రెట్ లేదు, లేకపోతే అక్కడ సేఫ్ గానే ఉండగలదు అన్నప్పుడు ఆలోచనలు కూడా దానికి జత చేసి మాత్రమే ఆర్డర్ ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో 10 మంది 4-5 మగవాళ్ళు ఉండి ఒకలే ఆడవాళ్ళు ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మదర్ ఇన్ లా లేకుండా మామగారులు ఉన్నా లేకపోతే ఇంకా బ్రదర్ ఇన్ లాలు, సిస్టర్ ఇన్ లాలు అలా ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మళ్ళీ ఇంకో కేసు వేసుకోవడం, అప్పుడు డీవీసీకి ఏమి సంబంధం లేదు, ఇంట్లో మళ్ళీ హరాస్ చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకుని ఉంటారు. ఇలా ఎన్ని కేసులు ఇలా వెళ్ళడం ఉంటుంది. కాబట్టి ఏంటంటే రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకున్నప్పుడు 2 ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అందులో బెస్ట్ ఆర్డర్ మీకు ఏదైతే మీ లైఫ్ కన్వీనియంట్ గా ఉంటుంది, మీకు థ్రెట్ లేకుండా ఉంటుంది అనేది ఆలోచించి కొన్ని సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటేనే నాకు సొల్యూషన్ వస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటేనే నా కేసులు పరిష్కారం అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటేనే నేను కక్ష సాధించుకోగలుగుతాను అనేది కాకుండా
మీ బెటర్ లైఫ్ ఏంటనేది మీరు ఆలోచించుకుని ఆర్డర్ని చూస్ చేసుకుని బెస్ట్ ఆర్డర్ ఏది ఉంది అనేది ఆల్వేస్ ఏంటంటే ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ అంటే ఇద్దరు వ్యక్తులకి మధ్యన గొడవలు జరుగుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒకరికొకరు కేసులు వేసుకుని నేను గెలవాలంటే నేను గెలవాలనుకున్నప్పుడు అలా ఇళ్లలో ఉండి ఆర్డర్లు తెచ్చుకుని అక్కడ ఉండడం వల్ల సాధించేదానికంటే ఎక్కువ నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పడి మీ కెరియర్ ను వదులుకోవడం, పిల్లల్ని వదులుకోవడము, హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడము, తర్వాత ఫైనాన్షియల్ గా లాస్ అవడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్వేస్ బెటర్ ఆప్షన్ ఏంటంటే కేసులు వేసిన తర్వాత సెటిల్ చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే కోర్టులకు వెళ్ళిన తర్వాత కూడా సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు కూడా కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుని కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు కూడా ఇలాగా మా అడ్వకేట్ ఇలా సజెస్ట్ చేస్తున్నారు, కోర్టులో ఇలా జరుగుతుంది, ఇట్ ఈస్ బెటర్ ఆర్ నాట్ ఫర్ మీ అనేది మీరు ఒక కౌన్సిలర్ దగ్గర అడ్వైస్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. తొందరగా కేసులు డిస్పోజ్ అవుతాయి.